మీరు అన్నట్టు అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు కూడా కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థ ఉండేది, కానీ కొంతమంది పెత్తందారులు మాత్రమే ఆ బ్యాంకులు వాడుకునేవాళ్ళు. రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే పల్లెల్లో, గ్రామాల్లో ప్రతి రైతుకి లోన్ ఇవ్వటం అనేది మొదలైంది. ట్రాక్టర్ లోన్ కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించిన పరికరాల లోన్ కూడా ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారి పాలనలోనే. అందుకని మనం చూస్తే నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీ సింబల్ ఉంటుంది. ఆయన ఫస్ట్ టైం మనం మూవీలో చూసుంటాం, కథానాయకుడు మూవీలో. దాంట్లో నాగలు ఉంటుంది. అంటే ఆ నాగల్ని ఎందుకు ఆయన అసలు పార్టీ గుర్తులోనే పెట్టారంటే, రైతే దేశానికి వెన్నెముక, రైతే రాజు. అంటే మనం ఎన్నో రకాలుగా చెప్పుకోవటానికే కానీ చేసి ఆచరించడానికి ముందు నిలబడాలి అని తన పార్టీ గుర్తులో పెట్టుకోవటం కానివ్వండి, వాళ్ళకి రైతులకి అండగా నిలబడటం కానీ తను చేసి చూపించారు నందమూరి తారక రామారావు గారు. అదే బాటలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, లేకపోతే కూటమిగా ఏర్పడ్డా కూడా వీళ్ళందరూ కూడా ఈ రోజు వరకు కూడా చేసి చూపిస్తున్నారు అన్నదానికి ఈ రోజున అన్నదాత సుఖీ భవ అనేది నిలువెత్తు సాక్ష్యంగా ఉంది.